చలాడ్ హల్లెలూయా. గుడ్ మార్నింగ్. క్రీస్తునందు ప్రియులారా, కొన్నిసార్లు మన శత్రువు మనపై యుక్తిగా పన్నాగాలు పన్ని మనలను సులువుగా చిక్కుల్లో ఇరికిస్తాడు. అయితే మన దేవుడు అందులో నుండి మనలను తప్పించును. అందును బట్టి కీర్తనాకారుడు అంటున్నాడు, 91వ కీర్తన 3వ వచనం ప్రకారంగా, వేట కాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. అవును, వేటగాడు అనగా మన శత్రువైన సాతాను. వాడు మన కొరకై పన్నిన ఉరి నుండి పక్షి తప్పించుకున్నట్లుగా దేవుడు మనలను తప్పిస్తాడు. అవును, యోబు గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనంతో పోల్చి చూసినట్లయితే, వంచకులు తమ పన్నాగములను నెరవేర్చనేరకుండా ఆయన వారి ఉపాయములను భంగపరచును. అవును, వంచకులు అనగా యుక్తిపరులు. వారి పన్నాగాలను దేవుడు భంగపరుస్తాడు. కనుక ప్రియులారా, మనము మహోన్నతుడైన ఆ దేవుణ్ణి ఆశ్రయించి ఉన్నట్లయితే వేట కాని ఉరిలో నుండి ఆయన మనలను తప్పించును. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.